ఈరోజు రెసిపీ కోకోనట్ పులావ్ అండి. లాస్ట్ వీడియోలో స్టోర్ చేసుకున్న కోకోనట్ మిల్క్ని ఎలా యూస్ చేస్తానో చెప్పాను కదా, ఇది అదే రెసిపీ అండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని మంచిగా హీట్ కానివ్వాలి. తర్వాత బగారా మసాలా మొత్తం వేసి మంచిగా వేయించిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్, క్యారెట్ ఇంకా ఆలు వేసుకున్నాను. ఇంకా మీరు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక కొన్ని జీడిపప్పులు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసి ఒకసారి మంచిగా వెజిటేబుల్స్తో సహా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టోర్ చేసుకున్న కోకోనట్ మిల్క్ పోసుకొని, ఒకవేళ మనకి బియ్యంకి ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఇక్కడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అన్నంని ఉడకబెట్టుకోవడమే అండి. అంతే, టేస్టీ కోకోనట్ పులావ్ రెడీ. దీంతో మీరు ఏదైనా పేర్ చేసుకొని తినొచ్చు. చికెన్, మటన్, పప్పు, సింపుల్ ఆనియన్ రైతాతో కూడా ఈ రైస్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పండి. డీటెయిల్ రెసిపీ కమెంట్స్లో పిన్ చేశానంటే చదువుతూ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.